కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. ఒకేసారి రూపాయలు 2,00,000 రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విధంగానే కసరత్తు చేస్తోంది మొదటి విడత విడుదల చేసిన సర్కార్. ఇప్పుడు రెండో విడత జాబితా విడుదలకు సిద్ధమైంది. జూలై 18న రూపాయలు లక్షల వరకు రుణమాఫీ చేసిన సర్కార్ ఈ నెలాఖరులోగా రూపాయలు 50 లక్షల రుణాలు ఉన్న రైతులు ఖాతాల్లోకి వడ్డీతో సహా జమ చేయనుంది. ఆగస్టు 15వ తేదీలోగా రూపాయలు 2,00,000 రుణాలు ఉన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులను జమ చేయనుంది. అటు లక్షలోపు లోన్ తీసుకున్న రైతులకు చాలా మందికి మాఫీ కాలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి అధికారులు పలు రకాల కారణాలు చెబుతున్నారు. రేషన్ కార్డులో ఎంతమంది రుణం తీసుకున్నా ఒక్కరికి మాత్రమే మాఫీ అవుతుందని కొన్ని జిల్లాలోని అధికారులు రైతులకు చెబుతుంటే, కుటుంబంలో ఎంతమంది రుణం తీసుకున్నా వడ్డీతో సహా కలిపి రూపాయలు 2,00,000 వరకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రుణమాఫీ ఉంటుందని, వీటిపై త్వరలోనే క్లారిటీ ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీనిపై ఎలాంటి అపోహలు పెట్టుకోకూడదని మంత్రి సూచించారు. ఇక లక్షలోపు రుణం తీసుకున్నవారికి వడ్డీతో కలిపి 1,00,000 క్రాస్ అయిన వారికి మాఫీ కాలేదు. వారికి రెండో విడతలో మాఫీ అవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే రెండో విడత జాబితా ఎప్పుడు వస్తుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మొదట విడత డబ్బులు అకౌంట్లో జమ అయ్యేవరకే రెండో జాబితాను ఫైనల్ చేసి ప్రభుత్వానికి, బ్యాంకులకు పంపించే పనిలో నిమగ్నమయ్యారు. రెండో విడత అర్హులైన రైతుల వివరాల లిస్ట్ను జూలై 29న ఈ వెబ్సైట్లో https://clwtlngana.gov.in/login/ASPX అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.